మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లి పారిశ్రామిక వాడలో అరబిందో ఫార్మా కంపెనీ నుండి వ్యర్థ జలాల విడుదలపై అధికారులు చర్యలకు దిగారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బృందం ఫార్మా కంపెనీని పరిశీలించింది. వ్యర్థ జలాల శాంపిల్స్ సేకరించి పైప్ లైనింగ్ పరిశీలన కూడా నిర్వహించారు. స్థానిక రైతులు పేర్కొన్నట్టుగా వ్యర్థ జలాల కారణంగా పంట పొలాలు కాలుష్యానికే లోనవుతున్నాయి. అధికారులు ల్యాబ్ టెస్టుల ఫలితాల తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులు వెంటనే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు అనిరుద్ సార్ ఇవాళ నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. ఇట్లా అరబిందో ఫార్మా నుంచి వాటర్ అంతా బయటికి అదంతా ఊళ్ళో పొలాలపై చెప్పి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. మా మెంబర్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఇవాళ ఇక్కడ ఇన్స్పెక్షన్ వచ్చాము. మా రీజనల్ ఆఫీసర్, నేను జోనల్ ఆఫీసర్, అలాగే మన GMDIC సార్ కూడా ఉన్నారు. అలాగే నిన్న అడిషనల్ కలెక్టర్ కూడా వచ్చి చూసిపోయారు. కలెక్టర్ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా వెళ్ళి ఒక టీం లాగా వెళ్ళి చూసి వాస్తవ పరిస్థితి తెలుసుకొని మనకు రిపోర్ట్ ఇవ్వమన్నారు. సో మేము చూసాము ఇప్పుడు అంతా కూడా. అట్లాగే గణేష్ గౌడ్ ఎవరైతే ఇక్కడ లోకల్ ఉన్నారో ఆయన కూడా మాకు వెంబడి కూడా ఇండస్ట్రీలో అంతా తిరిగి చూపించారు. అట్లాగే లోకల్ మీరు కూడా కొంతమంది ప్రాతికేయ మిత్రులు కూడా వచ్చారు మా వెంబడి, మీరు కూడా చూసారు అక్కడ పరిస్థితి ఏంటి దానికి. సో దాన్ని చూసిన తర్వాత ఇప్పుడు మేము వాస్తవ పరిస్థితిని మెంబర్ సెక్రటరీ గారికి ఇన్ఫార్మ్ చేసి రిపోర్ట్ ఇస్తాము. దానిపైన చర్యలు తీసుకుంటారు, తగిన చర్యలు తీసుకుంటారు. అలాగే ప్రస్తుతానికి ఇప్పుడు వర్షం నీళ్ళు అన్నీ బయటికి రాకుండా కొన్ని మనకు అవుట్లెట్స్ చూసాము. టెంపరీగా మొత్తం ఆ అవుట్లెట్స్ను కూడా మూసేయమని చెప్పి మనము ఇండస్ట్రీ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినాము. సో వాళ్ళు ఇవాళ ఈవినింగ్ వరకు మూసేసి మనకు కంప్లైంట్స్ ఇస్తారు. దాని మిగతా శాంపుల్స్ కూడా మనం అక్కడ తీసుకున్నాము. వాటర్ కలెక్షన్ ట్యాంక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ రెయిన్ వాటర్ అని ఆ వాటర్ శాంపుల్స్ కూడా కొన్ని అక్కడ తీసుకున్నాము. తీసి అది అనాలిసిస్ అయిన తర్వాత మేము వాళ్ళకి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలో మన మెంబర్ సెక్రటరీ గారికి రిపోర్ట్ ఇస్తాము. దాన్ని బేస్ చేసుకొని సార్ వాళ్ళ దగ్గర రివ్యూ అవుతుంది. రివ్యూ అయినాక ఆదేశాలు జారీ చేస్తాం.